హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఇవాళ వీడియోలో నేను బాడీకి నీరసాన్ని తగ్గించి ఎనర్జీని ఇచ్చే టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని అందులోకి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు రాగి పిండి యాడ్ చేసుకోవాలి. రాగి పిండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాను. రాగులు ఉంటాయి కదా, రాగుల్ని మిక్సీ పట్టుకొని పిండి తయారు చేసుకున్నాను. మీరు కావాలంటే సూపర్ మార్కెట్లో దొరికే రాగి పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిలో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, రెండు ఒకటే. ఈ హాట్ వాటర్లో రాగి పిండి వేయడం వల్ల తొందరగా కలిసిపోయి గట్టిపడిపోద్ది. సో అందుకని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి. ఈ రాగిపిండి మిశ్రమం కొద్దిసేపటికి గట్టిపడిపోద్ది అన్నమాట. వాటర్లో కలిసిపోయి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం దీనికి స్వీట్కి సరిపడా బెల్లం తీసుకుంటున్నాము. రాగిపిండి బెల్లము రెండు వేడిని కలిగించే లక్షణాలు ఉంటాయి కనుక వీటికి కాంబినేషన్గా నేను చల్లగా ఉండడం కోసం వాటర్ మిలన్ సబ్జా తీసుకుంటున్నాను. బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. బెల్లం పౌడర్ తీసుకున్నాను అనమాట. ఈ పౌడరు ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది. సో అందుకని డైరెక్ట్ వేసేస్తున్నాను అనమాట. ఇందులోకి కొన్ని డేట్స్ అండ్ అలాగే కొన్ని జీడిపప్పులు తీసుకుంటున్నాను. నానబెట్టుకుని పొట్టు తీసుకున్న బాదం పప్పులు అండ్ 2 యాలకులు వేసుకొని, బాదం పప్పులు కూడా వేసుకొని, వాటర్ మిలాన్ పల్పి కొంచెం వేస్తున్నాను, కొంచెం ఆపుతున్నాను, తర్వాత వేసుకున్నాము. అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దీన్ని మనం ఫిల్టర్ ఏం చేసుకోని అవసరం లేదు. ఎందుకంటే మనము బాదం పప్పు జీడిపప్పు వేసాం కాబట్టి ఆ పలుకులు ఏమన్నా ఉంటే కనుక తగులుతూ ఉంటాయి అక్కడక్కడ, బాగుంటుంది. సో అందుకని మిక్సీ పట్టన అవసరం లేదు. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జాను కూడా వేసేసుకొని ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు, చల్లని వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు అన్నమాట. అంతే, సూపర్ టేస్టీ హెల్దీ డ్రింక్ రెడీ అయిపోయింది. వాటర్ మిలన్ పల్పి ఉంది కదా, చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. అక్కడక్కడ తగులుతూ ఉంటే వాటర్ మిలన్ చాలా బాగుంటుంది. మంచి చలవ కదా బాడీకి. సో అందుకని డ్రింక్ అయితే సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చేసింది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో డ్రింక్. ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. చల్లని హెల్దీ డ్రింక్ రెడీ అయిపోయింది. సూపర్ ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.